వైసీపీకి షాక్ ఇచ్చిన మద్దాలిగిరి. గుంటూరులో ఫ్లెక్సీ వార్. కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి విన్నపాలు. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం. ఇలాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మద్దాలి గిరి లేఖలో స్పష్టం చేశారు. నిన్నటి వరకు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గిరి 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన పార్టీ మారారు. ఈ నేపథ్యంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి మరోసారి పోటీ చేయాలని మద్దాలిగిరి భావించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపరులో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ ఫ్లెక్సీల్ని చించేయడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. చిలకలూరిపేట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. వైసీపీ నేతలే ఫ్లెక్సీలు చించేశారని ఆరోపించారు. తక్షణమే న్యాయం చేయాలంటూ అధికారుల్ని డిమాండ్ చేశారు. నిన్న జగన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మీరు గ్రామాల్లో అలజడి సృష్టించండి అని దాన్ని ఇచ్చినటువంటి ఆయన ఆదేశాలని వీళ్ళు తూచా తప్పకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు వారి యొక్క కార్యకర్తలు ఇక్కడ ఫ్లెక్సీలు చించడం జరిగినది. జాతీయ రోడ్డు రవాణా రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తో భేటీ అయ్యారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. RRR రోడ్డు నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని అనురాగ్ జైన్ ని కోరారు. అలాగే నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అనురాగ్ జైన్ ని అభ్యర్థించారు. ఇక నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హామీ ఇచ్చారు అనురాగ్ జైన్. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇక నుంచి వారికి 25,000 రూపాయల పింఛన్ అందించనుంది. అందుకు సంబంధించి సర్కార్ జీవో జారీ చేసింది. కనుమరుగవుతున్న కళలు గుర్తించి వాటిని భవిష్యత్ తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కార గ్రహీతల సన్మాన కార్యక్రమంలో 25,000 పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పింఛన్ డబ్బులను నేరుగా వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తూటా పేలింది. ఇండియానాలోని చర్చ్ స్ట్రీట్ లో ఉన్న నైట్ క్లబ్ లో ఒక దుండగుడు గన్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మొత్తం 19 మందిపై కాల్పులు జరపగా 3 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న దుండగుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. కాల్పులు జరపడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అదే ఇండియానా ప్రాంతంలో ఇటీవల భారత సంతతి వ్యక్తిపై ఒక డ్రైవర్ కాల్పులు జరిపాడు. కారును ఢీకొట్టాడన్న కోపంతో కాల్చి చంపేశాడు. ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్లీ కాల్పులు జరగడం హాట్ టాపిక్ గా మారింది.